మ్యూచువల్ ఫండ్స్‌లో ఎవరికైతే తక్కువ రిస్క్‌తో కూడుకున్న ఇన్వెస్ట్‌మెంట్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి చాలామంది ఏంటంటే 2 ఆప్షన్స్ చూస్తారు. ఒకటొచ్చేసి మల్టీ యాసెట్ ఫండ్ ఒకటి, ఇంకొకటి చాలామంది హైబ్రిడ్ ఫండ్స్ కూడా చూస్ చేసుకుంటా ఉంటారు. బట్ చాలామంది ఏంటంటే ఈ రెండింటికి సిమిలారిటీస్ కానీ ఆర్ డిఫరెన్సెస్ కానీ చాలామందికి తెలీదు. 2 ఒకటే అనుకునే చాలామంది కూడా అనుకుంటా ఉంటారు. బట్ అవి కానే కావు. సో, ఈ రెండిటి మధ్యలో డిఫరెన్స్ ఏంటి? మల్టీ యాసెట్ మ్యూచువల్ ఫండ్స్, మళ్ళీ హైబ్రిడ్ ఫండ్స్‌లో అగ్రెసివ్ హైబ్రిడ్‌లో కూడా రెండిటి మధ్య డిఫరెన్స్ ఏంటి? ఇది ఎవరికి సూటబుల్? ఎలాంటి టాక్సేషన్ ఉంటుంది? ఎలాంటి వాటిల్లో ఇన్వెస్ట్‌మెంట్ అవుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో, మల్టీ యాసెట్ ఫండ్ పేరులోనే ఉంది మల్టీ యాసెట్. అంటే రకరకాల యాసెట్స్‌లో ఇన్వెస్ట్ చేసే ఫండ్స్‌ని మల్టీ యాసెట్ ఫండ్స్ అంటాము. ఇందులో కూడా మినిమమ్ 3 డిఫరెంట్ యాసెట్స్‌లోనే ఇన్వెస్ట్ చేస్తేనే దాన్ని మల్టీ యాసెట్ అంటామనమాట. సో, అందులో కూడా ఏంటంటే మల్టిపుల్ యాసెట్స్ ఏముండొచ్చు? ఒకటి ఆబ్వియస్లీ ఈక్విటీస్, 2 డెట్, 3 గోల్డ్ అండ్ 4 ఇంకా ఏదైనా కమోడిటీస్ కానీ వేరే వాటిలో కూడా చేసేది మల్టీ యాసెట్ అనమాట. సో, మోర్ దాన్ 2 మినిమమ్ 3 యాసెట్స్‌లో చేసే ఫండ్స్‌ని మనం మల్టీ యాసెట్ ఫండ్స్ అంటాము. అందులో వెరాజ్ నౌ అదర్ సైడ్ చూసుకుంటే అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్స్ అంటే ఏంటంటే అక్కడ కూడా రకరకాల యాసెట్స్, కాకపోతే అక్కడ ఈక్విటీ అండ్ హైబ్రిడ్ రెండిటి మధ్యలోనే, సో డెట్ ఈ రెండిటి మధ్యలోనే ఉంటుందన్నమాట. గోల్డ్ కానీ వేరే యాసెట్స్‌లో ఇన్వెస్ట్ చేయరు. అది అగ్రెసివ్ హైబ్రిడ్ వచ్చేసి ఓన్లీ కాంబినేషన్ ఆఫ్ ఈక్విటీ అండ్ డెట్. సో, ఓన్లీ థింగ్ ఏంటంటే అగ్రెసివ్ అయితే మాత్రం 65-80% వరకి ఈక్విటీస్‌లో చేస్తారు. రెస్ట్ ఆఫ్ ద 15-35% వచ్చేసి డెట్‌లో ఇన్వెస్ట్ చేస్తారు.